హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. ఈరోజు మన వీడియో ఎగ్ మసాలా కర్రీ. ఎప్పుడు చేసేలా కాకుండా కాస్త కొత్త స్టైల్లో అయితే ఈరోజు మనం చేద్దాము. ముందుగా అయితే మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకొని, అలాగే ఎగ్స్ని మీరు ఎన్నైతే చేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని బాయిల్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలని ఇలా ప్యూరీ లాగా చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి బాగా ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ప్రతిసారి చేసేలాగా కాకుండా ఇలా కొత్త స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిచ్చెక్కి పోతుందన్నమాట, అంత బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు పక్కనే మరొక కడాయి పెట్టుకొని అందులో మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఒక 5 లేదా 6 ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. 3-4 ఘాట్లు ఇలా పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు కారాలు బాగా ఎగ్స్కి పట్టేలాగా, అంటే గరిటెతో ఏం కలపకుండా ఇలా కడాయిని షేక్ చేస్తూ ఉంటే ఈ మసాలాలు ఆల్మోస్ట్ మొత్తం ఎగ్స్కి అయితే కోట్ అయిపోతాయి అన్నమాట. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ కర్రీకి అయితే. ఇలా మసాలా అంతా పట్టించేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేగుతున్న ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కొన్ని గుప్పెడు జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత జీడిపప్పులు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టమాటా గుజ్జు బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మూత పెట్టేసి ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయిన దాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు నా కర్రీస్లో ఎప్పుడు కొలతలు ఉండవన్నమాట. నేను చేసేది 1/2 కేజీ, కేజీ క్వాంటిటీ మ్యాక్సిమం. వాటిలో నేనైతే ఈ విధంగా అయితే వేస్తానన్నమాట. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పెరుగుని ఒక 1/2 కప్పు వరకు వేసుకొని మొత్తం పెరుగు కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. చక్కగా పెరుగు మొత్తం కలుపుకున్న తర్వాత పెరుగు బౌల్కి కొంచెం అంటుకొని ఉంటుంది కదా, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని, మరీ బాగా థిక్నెస్ ఎక్కువైంది అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోండి. ఒక 4-5 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి ఇలా ఆయిల్ పైకి తేలి గ్రేవీ బాగా చిక్కగా రెడీ అయిపోతుంది అనమాట. గ్రేవీ బాగా ఎంత చిక్కగా అయింది అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 100 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 గ్లాసులతో అలా యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూర అంతా బాగా ఇలా తెరులుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటుంటే టేస్ట్ కూడా అంతే టేస్ట్ బాగుంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నిటినీ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. చూడండి 5-6 నిమిషాల తర్వాత మ్యాక్సిమం ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఎగ్స్ని అన్నింటినీ కలుపుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట కర్రీ. కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మరి కొంచెం దగ్గర పడేంత వరకు మనం కూరను అయితే ఉడికించుకోవాలి. లాస్ట్లో ఒక పచ్చిమిరపకాయ చీల్చి ఇలా వేసుకుంటే పచ్చిమిరపకాయ కారం లాస్ట్లో ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా పడుతుంది అనమాట కర్రీకి. మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కూడా ఇలా చూసారా ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయింది కదా, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలన్నమాట ఈ కర్రీ అంతా కూడా. ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకున్నారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
చాలా చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.